వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆహార పంపిణీకి సిద్ధంగా ఉన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సహకారం ప్రోత్సాహంతో వరద బాధితులకు రాత్రంతా నిద్ర లేకుండా ఆహారం అందించేందుకు ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్, పాల ప్యాకెట్లను సైతం సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సంతోషి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రం అంతా కూడా వరదమయంతో అయితే ముంచెత్తుందని చెప్పాలా. ముఖ్యంగా విజయవాడ నగరం అయితే ఇంకా ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకున్న పరిస్థితి చూస్తాను. మొన్నటి వరకు కూడా దాదాపు నడువులోతు నీళ్లలో కరెంటు లేక ఆహాకారాలతో అల్లాడిపోయినటువంటి విజయవాడ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి నిత్యం కూడా మంత్రులతో పాటు అధికారులందరూ కూడా అక్కడ సమన్వయంతో పనిచేసి అక్కడ ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా అయితే ఆహార పొట్లాలు, మంచినీళ్లతో పాటు పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా నిరంతరంగా అయితే వారికి అందజేస్తున్న పరిస్థితి అయితే మనం ఈ ప్రాంతంలో చూస్తా ఉన్నాం. ప్రధానంగా మంత్రులు అంటే ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ రాకుండా మంత్రులు అయితే తెల్లవారులు ఇక్కడే ఉండి అంటే ముఖ్యమంత్రితో పాటు సమన్వయం చేసుకుంటూ ఎవరు కూడా ఎక్కడా కూడా నిద్రపోకుండా సరిగ్గా నిద్ర కూడా లేకుండా అయితే ప్రజల కోసం అయితే అహర్నిశలు శ్రమిస్తున్నారంటే చెప్పాలా. ఇప్పుడిప్పుడైతే వరద ప్రభావం అయితే తగ్గుతున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే కనిపిస్తుంది. ఏదైతే కృష్ణానదికి నిన్నటి వరకు కూడా దాదాపుగా 11 లక్షల పైచులకు వచ్చినటువంటి 11 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చిన పరిస్థితి ఇప్పుడు తీసుకున్నట్లయితే దాదాపు 5 లక్షల క్యూసెక్లకు మాత్రమే తగ్గిపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రజలైతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆ నీటి ప్రవాహం మొత్తం కూడా ఏదైతే సింగనగర్ లాంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే నీటి ప్రవాహం అయితే బాగా తగ్గిపోయింది. మనుషులుగా అక్కడ ఉన్నటువంటి ఆ కొద్దిపాటి నీరంతా కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ రాత్రి నుంచి కూడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే అక్కడే ఉండి ఏదైతే ప్రజలకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలు, పానీయాలతో పాటు పండ్లు, కూరగాయలతో పాటు ఇవన్నీ కూడా రాత్రి నుంచి కూడా వారి కోసం తయారైతే చేస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ఏదైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అయితే ఇప్పటికే ఆహార పదార్థాలు అన్ని కూడా ఇక్కడి నుంచే కూడా ఆ వరద బాధితులకు అయితే పంపిస్తున్నారు. ఎవరెవరు ఏ వెహికల్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతంలోకి వెళ్ళాలనే విషయాన్ని సమన్వయం చేసుకుంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా చక్కని సహకారంతో అయితే అందిస్తున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.